వారందరికీ కూడా ఈరోజు చక్కని పరిష్కార మార్గాన్ని బాబా వారు చూపిస్తూ ఉన్నారు. 100కి 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఈరోజు మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీ బాధలు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం అనేది లభించే తీరుతుంది. మరి మీ హ్యాపీనెస్ నాకు తప్పకుండా షేర్ చేసుకుంటారు కదా. మరి అది ఎటువంటి సమస్య అయినా సరే చిటికలో పరిష్కరించి బాబా వారు మనకు చూపిస్తారు అన్న నమ్మకమే మన ముందుకు నడిపిస్తోంది. ఆ పరిష్కార మార్గం అనేది ఏదో ఒక రూపంలో అందించేలాగా సాయినాథుడు మనకు చేస్తారు. సాయినాథుడు ఈరోజు సందేశం ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. మరి తల్లి, నువ్వు పుట్టినటువంటి ఒక తేదీని తాకమని చెప్పాను కదా. నా మీద నమ్మకంతో ఈ రోజు నా బిడ్డలందరూ కూడా వారి పుట్టినరోజు తారీఖును తాకారు కనుక వారి భవిష్యత్తు ఇలా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా నేను చెప్పినట్లు నడుచుకున్నట్లయితే కనుక ఈ 2026వ సంవత్సరం కూడా మీకు ఎటువంటి కష్టము కానీ ఎలాంటి బాధలు కానీ కలగకుండా ఈ సాయి చెప్పే జాగ్రత్తలు కొన్ని పాటించినట్లయితే తప్పకుండా మీరు ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం ఎటువంటి కష్టాలు పడకుండా ఆనందంగా బ్రతికే మార్గం అనేది దొరుకుతుంది అంటూ సాయినాథుడు చెప్పే మార్గాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించి ఆచరించినట్లయితే కనుక ఏ కష్టము కలగదండి. ఇప్పుడు సాయినాథుడి సందేశం ఏంటి అంటే, నువ్వు అనుకున్నట్లే నీ జీవితం ఉండబోతోందమ్మా. ఇక ఈ సంవత్సరంలో నువ్వు పడిన కష్టాలు కానీ బాధలు కానీ కన్నీళ్లు నిందలు అవమానాలు ఎన్ని ఉన్నా సరే ఇంతవరకు నువ్వు అనుభవించింది ఇక తీరిపోయిందమ్మా. ఇక నీ కర్మలన్నీ తొలగిపోయినట్లే ఈ బాబా నీకు కొత్త మార్గాన్ని చూపిస్తున్నావు. నీకు ఆనందంగా ఉండబోతున్నావు. ఈ వాళ్ళు అందరూ కూడా నిన్ను ఎవరైతే బాధ పెట్టి నిన్ను దూరం పెట్టారో, నిన్ను అర్థం చేసుకోలేని ప్రతి బంధము కూడా వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లి. భవిష్యత్తులో ఈ 2026వ సంవత్సరంలో నిన్ను ఎవరైతే నిందించారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి క్షమించమని చెప్పి వేడుకుంటారు. ఏ బంధం అయితే దూరమైందో తిరిగి ఆ బంధం నీకు తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది. ఆ బంధంతోనే నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు కూడా. వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు అంటూ బాబా అంటూ నువ్వు ఎప్పుడైతే ఏడ్చి నా ముందుకు వచ్చి బాధపడ్డావో అవన్నీ తుడుచుకుపోతాయి. ఇప్పుడు ఈ 2020వ సంవత్సరం నుంచి కూడా నీకు తిరిగి మనుషులే ఆ బంధాలు నీకు ఆనందాన్ని కూడా నింపుతారమ్మా. కాకపోతే తిరిగి అలాంటి మోసాలే జరుగుతాయి. అటువంటి బుద్ధిలో చూపిస్తారు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి మనసులో ఎప్పుడు కూడా చంచలంగా ఉండనివ్వవద్దు. ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా మనం ఎలా మారుతూ ఉంటామో ఊహించలేము. ఎవరు కూడా ఊహించలేరు కనుక ఆ మనుషులు ఒక